నమస్తే అన్న, మీ పేరే? నమస్తే అన్న, నా పేరు శ్రీధర్ రెడ్డి అన్న. ఎక్కడ నుంచి? తుమ్ముకుంటా అన్న. తుమ్ముకుంటేనా? అన్న. అది మల్కాజ్గిరి కిందకి వస్తుంది కదా? అవునన్న, మల్కాజ్గిరి కిందకే. సో మల్కాజ్గిరి ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇటు ఒక సైడ్ ఏమో బీజేపీ హవా అంటారు, ఒక సైడ్ కాంగ్రెస్ హవా అంటారు, ఒక సైడ్ బీఆర్ఎస్ హవా అంటారు. ఏ హవా ఉంది అసలు? బీజేపీ అన్న. ఆ, బీజేపీ అన్న. ఈ హవా మొత్తం మోడీ హవాలా వెళ్ళిపోతుంది. ఎవరున్నా సరే క్యాండిడేట్తో సంబంధం లేదు. మోడీ మనకు బెస్ట్ పిఎం, వరల్డ్ బెస్ట్ పిఎం మోడీ. ఆస్ట్రేలియా ప్రధాని చెప్పిండన్న మోడీ ఈజ్ ఎ బాస్ అని. సో అట్లా మోడీ వేవ్ అంటారు. అంతే. కానీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుస్తుంది, ఎక్కువ సీట్లు గెలుస్తుంది అంటారు కదా? లేదన్న, వాళ్ళ అహంకారం. వాళ్ళ అహంకారం వాళ్ళు ఏంటంటే ఏమన్నా డమ్మీ పాలసీస్ అని చెప్పారు. సో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు. 6 గ్యారంటీస్ అన్నారు. 6 గ్యారంటీస్లో ఒక 1-2 కూడా ఒకటి అమలు కాలేదు. గ్యాస్ అన్నారు, 500కి గ్యాస్ అన్నారు. సబ్సిడీ అన్నారు, సబ్సిడీ లేదు, ఏమీ లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 100 days అబౌవ్. ఇప్పటివరకు అంటే వచ్చినాయి రాలేవని కాదు, వచ్చిన వాళ్ళు ఒక 100%లో ఒక 10% వచ్చినాయి సబ్సిడీ, మిగతా వాళ్ళకి రాలేవు. ఇన్ కేస్ ఇదంతా 6 గ్యారంటీస్ అనేది అంతా రాంగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలకి. మళ్ళీ వాళ్ళని తప్పదు చూపిస్తున్నారు. కరెంట్ ఫ్రీ అన్నారు. కరెంట్ ఏం ఫ్రీ చేస్తున్నారు? డైలీ అప్పుడు 24 hours ఉన్న కరెంట్ని ఇప్పుడు డైలీ 1 hour 2 hours అనేది కట్ చేస్తూ ఉన్నాడు. ఇన్ కేస్ ఇది ఇట్లనే రిపీట్ అయితే మేబీ ప్రభుత్వం అనేది పడిపోతుంది ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్. సో కానీ 6 గ్యారెంటీలు అన్నారు. నిన్న ఈరోజు చూసుకుంటే తుమ్ కూడా ఇది మన చూసుకుంటే ఇక్కడ సైడ్ కాంగ్రెస్ పెద్ద మీటింగ్ కూడా అయింది. సో అక్కడ తుక్కుగూడలో అయింది కదా, సో అక్కడ పాంచినాయని చెప్పేసి సో అవేం ఇంపాక్ట్ చూపించాయి ఎలక్షన్స్లో? తుక్కుగూడలో మీరు చూశారు అంటే జస్ట్ మీరు మీటింగ్ అని చూస్తున్నారు. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అఫీషియల్గా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అంటే పెయిడ్ పర్సన్స్ ఎంతమంది వెళ్ళారు అది చూడట్లేదు కదా. అక్కడ వాళ్ళకి ఏందో తెలియదు. వాళ్ళకి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరు వెళ్తున్నారు, అంటే లేబర్ పీపుల్స్ని తీసుకొని వెళ్తున్నారు. ఇన్ కేస్ ఫర్ 300, 200, 500 అట్లా బీజేపీ కార్యకర్తలు అట్లా ఎవరు రారు. దే విల్ వర్క్ ఫర్ ఎనీ రియాలిటీ, అంటే గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు. సో దాంట్లో ఇంపాక్ట్ అనేది ఏముండదు. కాంగ్రెస్ అనే ఇంపాక్ట్ అనేది ఇంట్లో ఈ తుక్కుగూడ మీటింగ్లో రాహుల్ గాంధీ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ తుక్కుగూడ సాక్షిగా అందరినీ తుక్కు చేస్తామంటారు కదా. అదే మేము కూడా అదే చెప్తున్నాం. వాళ్ళే తుక్కు అవ్వబోతున్నారు. తుక్కుగూడ సాక్షిగా వాళ్ళే తుక్కు అవ్వబోతున్నారు. ఆల్మోస్ట్ వీఆర్ గెయినింగ్ 12 to 14 seats ఇన్ తెలంగాణ. 12 నుంచి 14, ఇన్ కేస్ 14 కూడా కాకుండా 15 కూడా రావచ్చు. ఇట్స్ ఎ మిరాక్యులర్ సర్ప్రైజ్.